त्योहारों का देश శబ్దార్థ్ అంటే మీనింగ్స్. त्योहार అంటే పర్వ్ పండుగ ఫెస్టివల్. సావన్ అంటే శ్రావణ్ శ్రావణ మాసం. ఫూల్ నహీ సమాన ఆనంద్ విభోర్ హో జానా అంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అగుట. ఆజాదీ అంటే స్వతంత్రత స్వాతంత్రం ఫ్రీడమ్. గాథా అంటే కథ స్టోరీ. షహీద్ దేశ్ కే లియే ప్రాణ్ దేనే వాలా అమరజీవి. యాద్ అంటే స్మృతి గుర్తు రిమెంబరెన్స్. కీల్ బతాషే అంటే ఆతిష్బాజీ టపాకాయలు క్రాకర్స్. ఉపహార్ అంటే బెంట్ కానుకలు గిఫ్ట్స్. ఫుల్ జడీ అంటే ఏక్ ప్రకార్కి ఆతిష్బాజీ. తెలుగులో కాకర పువ్వొత్తి చుచ్చుబుట్లు. ఇంగ్లీష్లో ఏ స్పార్క్లింగ్ ఫైర్ వర్క్. सुनो बोलो వినండి మాట్లాడండి. ఫస్ట్ క్వశ్చన్ పాఠ్ మే దియే గయే చిత్రం కే బారే మే బాత్చీత్ కరో. పాఠంలో ఇచ్చినటువంటి చిత్రాల గురించి సంభాషించండి. జవాబు పహలే చిత్ర మే ఏక్ లడకి అప్నే బాయి కే హాత్ మే రాఖీ బాంధ్ రహీ హై. మొదటి చిత్రంలో ఒక బాలిక తన సోదరుడికి రాఖీ కడుతోంది. దూసరే చిత్ర మే ఏక్ లడకా ఔర్ ఏక్ లడకి తిరంగే జెండేకి వందనా కర్ రహే హై. రెండవ చిత్రంలో ఒక బాలుడు మరియు ఒక బాలిక 3 రంగుల జెండాకి వందనం చేస్తున్నారు. తీసరే చిత్రమే ఏక్ లడకి ఔర్ ఏక్ లడకా ఫుల్ జడియా జలా రహే హై. మూడవ చిత్రంలో ఒక బాలిక మరియు ఒక బాలుడు ఫుల్ జడియా అంటే కాకర పువ్వొత్తులు వెలుగులు విరజమ్మేటటువంటివి టపాసులు కాలుస్తున్నారు. చౌదే చిత్రమే దో వ్యక్తి ఆపస్ మే గలే మిల్ రహే హై. నాలుగవ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఆలింగనం చేసుకుంటున్నారు. పాంచ్వే చిత్రమే ఏక్ క్రిస్మస్ పేడ్ శాంతా క్లాస్ దికాయి దే రహే హై. ఐదవ చిత్రంలో ఒక క్రిస్మస్ చెట్టు శాంతా క్లాస్ కనిపిస్తున్నారు. శాంతా క్లాస్ అంటే క్రిస్మస్ తాత. శాంతా క్లాస్కి హాతో మే ఉపహార్ డిబ్బా బీ హై అంటే శాంతా క్లాస్ చేతుల్లో కానుకల డబ్బా కూడా ఉంది. సెకండ్ క్వశ్చన్ కవిత కా శీర్షక్ తుమ్హే కైసా లగా ఔర్ క్యోం. కవిత యొక్క పేరు మీకు ఎలా అనిపించింది? జవాబు కవిత కా శీర్షక్ త్యోహారోం కా దేశ్ ముజే బహుత్ అచ్చా లగా. కవిత యొక్క పేరు పండుగల దేశం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. క్యోంకి హమారా భారత్ సచ్ముచ్ హీ త్యోహారోం కా దేశ్ హై. ఎందుకంటే మన భారతదేశం నిజంగా పండుగల దేశం. భారత్ మే విభిన్న ధర్మం వాలే రహతే హై. భారతదేశంలో విభిన్నమైనటువంటి ధర్మాల వాళ్ళు నివసిస్తున్నారు. వే సబ్ కయి త్యోహార్ మనాతే హై. వాళ్ళంతా చాలా పండుగలు జరుపుకుంటారు. భారత్ మే ధార్మిక్ త్యోహారోం కే అలావా రాష్ట్రీయ త్యోహార్ భీ మనాయే జాతే హై. భారతదేశంలో ధార్మికమైన పండుగలతో పాటు రాష్ట్రీయ త్యోహార్ అంటే జాతీయ పండుగలు కూడా జరుపుకుంటారు. జాతీయ పండుగలు అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి, గణతంత్ర దివస్ అంటే జనవరి 26 వాటిని జాతీయ పండుగలు అంటారు. థర్డ్ క్వశ్చన్ కవిత కా సారాంశ్ అప్నే శబ్దో మే బతావు అంటే కవిత యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. జవాబు त्योहारों का देश नामक इस कविता में भारत देश के विविध त्योहारों के बारे में वर्णन किया गया है. త్యోహారోం కా దేశ్ అంటే పండుగల దేశం అనే ఈ కవితలో భారతదేశంలోని వివిధ పండుగల గురించి వర్ణించడం జరిగింది. శ్రావణ్ మాస్ మే హరియాలీ దికాయి దేతీ హై. శ్రావణ మాసంలో పచ్చదనం అనేది కనిపిస్తుంది. మన్ ఆనందసే పులకిత్ హోతా హై. మనసు ఆనందంతో పులకితమవుతుంది. ఇసీ మహీనే మే రాఖీ త్యోహార్ ఆతా హై. ఈ నెలలోనే రాఖీ పండుగ వస్తుంది అంటే రక్షాబంధన్ అనే పండుగ వస్తుంది. ఇస్ దిన్ బహినే ఖుషీ సే ఫూల్ నహీ సమాతి హై. ఈరోజు సోదరీమణులంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. స్వతంత్ర దివస్ 15 అగస్తుకో తో హర్ ఘర్ పర్ తిరంగా జెండా లహరాతా హై. అంటే స్వాతంత్ర దినోత్సవం బట్టి ఆగస్టు 15 రోజున అందరి ఇండ్లపైన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. యహ్ వీర్ షహీదోంకి గాదాయే హమే యాద్ దిలాతా హై. ఇది వీరులైనటువంటి అమరజీవులైనటువంటి వాళ్ళ కథలన్నీ గుర్తుకు తెస్తుంది. उसी प्रकार हमारे भारत देश में हर वर्ष దసరా మనాయా జాతా హై. ఈ ప్రకారంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం దసరా పండుగ అనేది వస్తుంది. ఇన్ దినో మే బచ్చే కై తమాషే ఖేల్ ఖేల్తే హై. ఆ రోజుల్లో పిల్లలు చాలా తమాషా ఆటలు ఆడుతారు. ఉసీ ప్రకార్ దీవాళీ కే దిన్ దీప్ జలాయే జాతే హై. అదేవిధంగా దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగిస్తారు. ఫుల్ జడియా జలాయే జాతే హై అంటే కాకరొత్తులు చిచ్చుబుడ్లు అటువంటి టపాసులు వెలిగిస్తారు. ఫుల్ జడియా అంటే పువ్వులు విరజమ్మేటటువంటి కాకరొత్తులు చిచ్చుబుడ్లు కాలుస్తారు. ఈద్తో భాయిచారే కా సందేశ్ లేకర్ ఆతీ హై. ఈద్ పండుగ రోజున సోదర సందేశ భావంతో ఈద్ పండుగ అనేది వస్తుంది. సోదర సందేశ భావాన్ని తీసుకుని
इस दिन तो मीठी मीठी खीर सेवैया बनाता है। इस दिन तो मीठी मीठी खीर सेवैया बनाया जाता है। ఈద్ పండుగ రోజున పాయసం తీయటి పాయసం సేమియా తయారు చేస్తారు. క్రిస్మస్ కే దిన్ బచ్చే ఖేల్ ఖిలౌనే పాతే హై. క్రిస్మస్ రోజున పిల్లలు ఆట బొమ్మలు పొందుతారు. ఇస్లియే హమారా దేశ్ త్యోహారం కా దేశ్ హై. కాబట్టే మన దేశము పండుగల దేశం అని చెప్పవచ్చు. फोर्थ क्वेश्चन कविता में किन किन त्योहारों के बारे में बताया गया है. కవితలో ఏ ఏ పండుగల గురించి చెప్పబడింది. ఆన్సర్ कविता में राखी स्वतंत्रता दिवस दशहरा दीपावली ईद और क्रिसमस आदि त्योहारों के बारे में बताया गया है. కవితలో రాఖీ అంటే రక్షాబంధన్, స్వతంత్రతా దివస్ అంటే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఆగస్టు 15, దసరా, దీపావళి, ఈద్ మరియు క్రిస్మస్ పండుగల గురించి చెప్పడం జరిగింది. फिफ्थ क्वेश्चन कविता में बताए त्योहारों के अलावा और कुछ त्योहारों के नाम बताओ. కవితలో చెప్పినటువంటి పండుగలు కాకుండా ఏవైనా కొన్ని పండుగల పేర్లు చెప్పండి. జవాబు కవిత में बताए गए त्योहारों के अलावा और कुछ त्योहारों के नाम ये है. కవితలో చెప్పినటువంటి పండుగలు కాకుండా మరియు కొన్ని పండుగల పేర్లు ఇవి: ఉగాది, శ్రీరామనవమి, బక్రీద్, గణేష్ చతుర్థి, గాంధీ జయంతి అంటే రాష్ట్రీయ త్యోహార్ జాతీయ పండుగ, సంక్రాంతి ఆది మొదలైనటువంటి పండుగలు. नीचे दिए गए प्रश्नों के उत्तर लिखो. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి జవాబులు రాయండి. ఆజాదీ కా దివస్ కబ్ మనాయా జాతా హై, ఉస్ దిన్ క్యా కియా జాతా హై. అంటే స్వాతంత్ర దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు, ఆ రోజు ఏమి చేస్తారు. జవాబు ఆజాదీ కా దివస్ 15 అగస్టుకో మనాయా జాతా హై. స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టులో జరుపుకుంటారు. ఉస్ దిన్ ఘర్ ఘర్ పర్ తిరంగా జెండా లహరాయా జాతా హై. ఆ రోజు ఇంటింటి పైన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. సెకండ్ క్వశ్చన్ ఈద్ కే దిన్ క్యా క్యా బనాయా జాతా హై. ఈద్ రోజున ఏమేమి తయారు చేయబడతాయి. ఈద్ కే దిన్ ఖీర్ సేవయ్య బనాయా జాతా హై. ఈద్ పండుగ రోజున పాయసం సేమియాలు తయారు చేస్తారు. క్రిస్మస్ కే దిన్ ఉపహార్ కిన్హే దియే జాతే హై. క్రిస్మస్ రోజు కానుకలు ఎవరికి ఇవ్వబడతాయి. జవాబు క్రిస్మస్ కే దిన్ ఉపహార్ బచ్చోం కో దియా జాతే హై. క్రిస్మస్ రోజు కానుకలు పిల్లలకు ఇవ్వబడతాయి. లిఖో అంటే రాయండి. नीचे दिए गए प्रश्नों के उत्तर लिखो. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయండి. దసరా త్యోహార్ కే బారే మే తుమ్ క్యా జాన్తే హో. దసరా పండుగ గురించి నీకేమి తెలుసు. జవాబు దసరా హిందువుల యొక్క ప్రముఖ త్యోహార్ హై. దసరా అనేది హిందువుల యొక్క ప్రముఖమైనటువంటి పండుగ. యహ్ ఆశ్వయుజ మాసమే మనాయా జాతా హై. ఇది ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. ఇన్ దినో మే దుర్గామాతకి పూజా కీ జాతీ హై. ఈ రోజున దుర్గామాతను విశేషంగా పూజిస్తారు. ఈ రోజుల్లో यह 10 दिन का त्योहार है. ఇది 10 రోజుల పండుగ. 10वें दिन విజయదశమి మనాయా జాతా హై. 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. సెకండ్ క్వశ్చన్ 15 అగస్ట్ కే బారే మే తుమ్ క్యా జాన్తే హో. 15 ఆగస్టు గురించి మీకేమి తెలుసు. జవాబు 15 అగస్ట్ కే దిన్ హమే ఆజాదీ మిలి. 15 ఆగస్టు రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. ఇస్లియే హమ్ ఇసే భారత్ దేశ్ భర్ మే స్వతంత్రతా దివస్ మనాతే హై. కాబట్టి మనము ఆ రోజు భారతదేశం అంతటా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఇస్ దిన్ పాఠశాలలో మే రాష్ట్రీయ జెండా ఫహరాయా జాతా హై. ఈరోజు పాఠశాలన్నింటిలోనూ జాతీయ జెండా ఎగురవేయబడుతుంది. థర్డ్ క్వశ్చన్ సంక్రాంతి కే దిన్ క్యా కియా జాతా హై. అంటే సంక్రాంతి రోజు ఏమి చేస్తారు. జవాబు ఆంధ్రప్రదేశ్ మే సంక్రాంతి బడే ధూమ్ధామ్ సే మనాతే హై. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇసే 3 दिन మనాయా జాతా హై. ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి और కనుమ. భోగి, సంక్రాంతి మరియు కనుమ అని 3 రోజులు జరుపుకుంటారు. కనుమ కే దిన్ హమ్ బేల్ గాయ్ జానవరోं को సజాకర్ పూజా కర్తే హై. కనుమ రోజు అంటే 3వ రోజు మనము ఆవులను, ఎద్దులను అలంకరించి వాటికి పూజ చేస్తాము కనుమ రోజు. ఓకే బచ్చం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.